వాక్యంలోంచి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందంటే, మనం ఏది విత్తుతామో అదే కోసుకుంటామని చెప్తుంది. ఇప్పుడు ఇస్సాకును మనం చూసినట్లయితే, ఇస్సాకు విత్తాడు, తను విత్తిందే కోసుకున్నాడు. మన అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే, యాపిల్ ఒక చెట్టు వేస్తాం, యాపిల్స్ వస్తాయి. మామిడికాయ చెట్టు వేస్తే మామిడికాయ వస్తాయి. అలా కాకుండా మనం ఒక చెట్టు వేస్తే ఒక కాయ ఎప్పుడు రాదు కదా, వేరొక ఫ్రూట్ దానికి రాదు కదా. అలాగే మనం ఏం విత్తితే, ఏ పంట వేస్తే, ఏ వేరు నాటితే అదే మనం కోసుకుంటాం. ఇప్పుడు మంచిని విత్తామనుకోండి, మంచిని డెఫినెట్గా మనం కోసుకుంటాం. ఇప్పటిదాకా మనం విన్నాం కదా, మనం ప్రార్థన ద్వారా ఏవైనా విత్తేమనుకో ఆయన సన్నిధిలో, అది ఖచ్చితంగా మనకి దేవుడు చేసి పెడతాడు. ఆ విత్తనాన్ని మనం కోసుకుంటాం. అది కాకుండా మనం చెడుని విత్తితే ఎలా ఉంటుంది? మనం చెడే కోసుకుంటాం. ఇప్పుడు మోసాన్ని మనం విత్తామనుకో, మనం కూడా ఏదో ఒక రోజు మోసపోతాం. ఇప్పుడు అబద్ధాలు ఆడుతూ అబద్ధాన్ని విత్తామనుకో, మనల్ని కూడా అబద్ధాలు ఆడుతూ అందరూ మోసం చేస్తారు. ప్రేమను కాకుండా అసూయను విత్తితే మనం కూడా అసూయ అనే దాన్ని కోస్తాం. మనం ఏది విత్తుతామో దాన్నే కోసుకుంటాం. చాలామంది అనుకుంటారు, నేను మోసం చేశాను కదా, మోసం చేసి లాభం సంపాదించుకుంటున్నాను. లేకపోతే భార్యని మోసం చేసిన వాళ్ళు ఉంటారు, భర్తను మోసం చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులు మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే నేను చేసింది ఎవరికి తెలియట్లేదు, నేను చాలా బాగా మేనేజ్ చేసేసుకుంటున్నాను, చాలా బాగా కప్పిపుచ్చేసుకుంటున్నాను, నేను చాలా గ్రేట్ అని వాళ్ళే ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. వాళ్ళు మోసం చేసుకుంటూ వాళ్ళే మురిసిపోతూ ఉన్నారు. కొన్ని రోజులకి వాళ్ళు దాచుకున్న ప్రతి మోసం, చేసిన ప్రతి పాపం బయటపడుతుంది. ఆ రోజు వాళ్ళ పంట వాళ్ళు అనుభవిస్తారు. ఏదైతే విత్తారో అది ఖచ్చితంగా ఒక రోజు బయటపడుతుంది. నలుగురిలో నవ్వుల పాలు అయిపోతారు. అది వాళ్ళు కోసుకోవడానికి దాచుకుంటున్నారు, మూట కట్టుకుంటున్నారు. అంతే తప్ప మీ పాపం బయటపడదు అని అనుకోవద్దు. దేవుడు అంట వెక్కిరింపబడ్డంట. అంటే మనుషులు చూడకపోవచ్చు నువ్వు చేస్తుంది, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు చూడకపోవచ్చు, ఎవ్వరూ చూడకపోవచ్చు. కానీ నువ్వు చేస్తున్న ప్రతి చిన్న ప్రతి మూమెంట్ కూడా దేవుడి కంట్లో పడుతుంది. దేవుడు దాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉంటుంది కదా, దేవుడు వెక్కిరింపబడ్డు. నువ్వు చేసింది ఎవరు చూడలేదు అనుకోవడానికి లేదు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ప్రతిదీ చూసే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏమైతే విత్తావో ఆ పంటనే కోస్తావు. భూమిలో మనం విత్తనం నాటినప్పుడు అది ఏం కనిపించదు. చాలా రోజుల వరకు అది మొలక కూడా రాదు, ఏమీ రాదు. అలా కొద్ది రోజుల తర్వాత అది విత్తనం మొలకెత్తి పెద్ద వృక్షంగా మారిన తర్వాత అందరూ దాన్ని చూస్తూ ఉంటారు, ఆ చెట్టుని. అలాగే నువ్వు చేసిన పాపం ఇప్పుడు ఎవ్వరికీ కనిపించకపోవచ్చు. నీకు కూడా నీకు గుర్తురాలేనంతగా నువ్వు సర్దుకుపోవచ్చు, కాంప్రమైజ్ అయిపోతూ అలా సాగిపో ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు అది వృక్షంగా మారుతుంది. ఆ పంటను నువ్వు కోస్తావు, అందరూ దాన్ని చూస్తారు ఆ రోజు. దేవుడు అంటున్నాడు, ఆ రోజు రాకముందే నువ్వు చెడును విత్తావు కదా, పాపాన్ని విత్తావు కదా, ఒక ద్వేషాన్ని, అసూయని, పగని ఇతరుల మీద విత్తుతూ ఉన్నావు కదా, అన్యాయం, మోసం, దగ ఇలాంటివన్నీ విత్తుతూ ఉన్నావు కదా. ఇవి బయటపడకముందే, ఇవి నువ్వు కోసుకుని నీ జీవితం నాశనం అయిపోకముందే దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. అదే ఏంటంటే పశ్చాత్తాపడు. ఇప్పుడు యోనాతో దేవుడు అన్నాడు కదా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, ఆ ప్రజలు చాలా పాపంలో ఉండిపోయారు, వాళ్ళకు నువ్వు సువార్త చెప్పు. ఏంటంటే నేను ఈ పట్టణాన్ని అంతా నాశనం చేసేస్తాను. వాళ్ళు చాలా పాపం, క్రూరత్వాన్ని విత్తారు. కాబట్టి వాళ్ళకి తగిన పంట ఏంటంటే వాళ్ళ నాశనమే. పాపానికి జీతం ఏంటి? మరణం. అలాగే వాళ్ళు పాపాన్ని విత్తారు కాబట్టి వాళ్ళకి జీవించడానికి లేదు, వాళ్ళకి ఆ పంట లేదు, వాళ్ళ నాశనానికే. పాపం చేశారు కాబట్టి నాశనం అయిపోతారు, వాళ్ళకి ఇంకా మరణమే అని చెప్పేసి దేవుడు చెప్పమంటే ఈ యోనా
వేరే వేరే రూట్స్లో వెళ్ళి దేవుడు ప్లాన్ కాకుండా తన ప్లాన్స్లో వెళ్తాడు. తర్వాత అట్లాస్ట్ దేవుడు తనని లాస్ట్కి చివరికి ఆయన ప్లాన్లోకి తెచ్చుకున్నాక నినివే ప్రజలందరికీ యోనా చెప్తా ఉంటాడు. యోనా ఏమనంటే, దేవుడు మిమ్మల్ని నాశనం చేసేబోతున్నాడు, మీరు మారు మనసు పొందండి, ఇప్పటికైనా ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు ఒకవేళ తన ఆలోచన మార్చుకోవచ్చేమో కదా, దేవుడు తను ఎలా అనుకున్నది వేరొకలా చేయొచ్చు కదా, ఒకసారి మీరు అందరూ ఉపవాసం ఉండండి అంటే అప్పుడు దాకా దేవుడు ఒకలాగా అనుకున్నాడు. వాళ్ళు ఏదైతే విత్తారో అదే వాళ్ళకి పంటగా ఇవ్వాలనుకున్నాడు. కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే 3 దినాలు ఉపవాసం ఉండి వాళ్ళ పశువులు చంటి పిల్లలతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి దగ్గర రాజుతో సహా ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగా దేవుడు తను అనుకున్న ఆలోచనని మార్చేసుకున్నాడు. ఏదైతే వాళ్ళకి ఫలంగా ఇవ్వాలనుకున్నాడో, పాపానికి ఫలితం ఇవ్వాలనుకున్నాడో ఆ ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ పాపాన్ని క్షమించేశాడు దేవుడు. వాళ్ళ పశ్చాత్తాపాన్ని అంగీకరించి వాళ్ళకి ఏదైతే కోసుకోవాలనుకున్నారో దాన్ని కోయకుండా వాళ్ళకి ప్రేమను చూపాడు, వాళ్ళ జీవితాన్ని ఆనందంతో సాగించాడు. ఈ దినాన్న నీకు కూడా భయపడుతుండొచ్చు. ఏంటో తెలుసా? అయ్యో నేను పాపం చేశానే, నేను చాలా అసూయని విత్తానే, ఎన్నో రకాలుగా నేను ఏది మంచి విత్తనం విత్తలేదు, ఎటువైపు చూసినా నేను అంత చెడుగానే విత్తాను, నా విత్తనం అంతా శరీరేచ్ఛల కిందే ఉంది, శరీరం కిందే ఉంది, శరీరాన్ని బట్టే నేను విత్తాను కదా, ఇలా నా జీవితంలో నేను కోసుకుంటానేమో అని భయపడిపోతున్నావేమో. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు నీ శరీర ఏచ్ఛలను బట్టి విత్తనం నువ్వు కోసుకునే రోజు రాకముందే నువ్వు పశ్చాత్తాపడి ఆయన దగ్గర ఈరోజు ఎన్నో రోజులు లేదు, ఇంకా న్యూ ఇయర్లోకి మరలా కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం, మరలా అదే యథా ప్రకారం మరలా అదే పాప ఏచ్ఛలు నెరవేర్చుకోవడం, మరలా అదే పాపం చేస్తాం, మరలా అదే దాంట్లోకి వెళ్ళిపోకుండా ఒక్కసారి టర్న్ బ్యాక్, దేవుడి దగ్గరికి రా, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, ఆయనతో గడుపు. ఇప్పటిదాకా ఏదైతే విత్తావో దాన్ని అంతటిని బట్టి క్షమాపణ అడుగు. దేవుడు క్షమించి నువ్వు విత్తిన దానికి దేవుడు నీకు పంట ఇవ్వకుండా మంచి ఆనందాన్ని ఇస్తాడు. ఒక క్షమాపణ అనే పంటను దేవుడు నీకు ఇస్తాడు. ఆ తర్వాత నువ్వు ఆయనలో వర్ధిల్లొచ్చు, ఆనందించవచ్చు.